కొండా సురేఖ విషయంలో ఏం చేయాలి? కాంగ్రెస్‌లో జరుగుతున్న తర్జన భర్జన ఇదే. కొండా సురేఖ మీద చర్య తీసుకోవాలి. ఆమె మీద తీసుకుంటే మరి చిన్నారెడ్డి మీద తీసుకోకపోతే ఎలా? ఒక కొండా సురేఖ మీద మాత్రమే తీసుకుంటే బీసీ వాదం తెర ముందుకొస్తది. సో, కొండా సురేఖతో పాటు చిన్నారెడ్డి మీద తీసుకోవాలి. కొండా సురేఖని మంత్రి పదవి నుంచి తప్పిస్తే, చిన్నారెడ్డిని ప్లానింగ్ కమిషన్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి తప్పించాలి. సరే, వీళ్ళిద్దరి మీద చర్య తీసుకుంటారు. రాజగోపాల్ రెడ్డి మీద తీసుకోరా అనే ప్రశ్న వస్తది. మరి రాజగోపాల్ రెడ్డి మీద కూడా తీసుకుంటే మరి ఎంతమంది మీద తీసుకోవాలి? సో, ఈ వివాదానికి ఎక్కడోసారి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఒక వార్నింగ్ ద్వారా ఫుల్ స్టాప్ పెడదామా? ఎలా పెట్టాలి? ఇది ఒకవైపు చర్చ నడుస్తుంటే, మరొక వైపు నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తోటి రాజగోపాల్ రెడ్డితో పాటు కొండా మురళి భేటీ అయ్యారు. వాళ్ళు మేము కలిసిపోలేదు, విడివిడిగా పోయాం, ఒకరితో ఒకరు తెలవకుండా పోయామని చెప్పుకుంటున్నారు వాళ్ళు. కానీ ఇద్దరూ నిన్ననే కలిశారు, ఒకే సమయంలో కలిశారు. కాబట్టి అనుమానాలు వస్తాయి కదా. అంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న గ్రూపు బట్టితో కనెక్ట్ అవుతుందా? ఈ గ్రూప్ పక్షాన బట్టి లాబింగ్ చేస్తున్నారా? నిన్న బట్టి గారు ఖర్గే గారిని కలిశారు. ఈ వివాదాల మీద మాట్లాడారు. కొండా సురేఖ విషయం మీద తన వివరణ ఏదో చెప్పే ప్రయత్నం ఖర్గే గారు చేశారట. అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి వ్యతిరేక గ్రూపు బట్టి ద్వారా లాబింగ్ చేసుకుంటుందా? ఇదో గ్రూప్గా తయారవుతుందా? సరే, ఇప్పటికీ ఈ వివాదాన్ని ఫుల్ స్టాప్ పెట్టడానికి బట్టి ద్వారా కనెక్ట్ కావచ్చు కాక, కానీ రేపొద్దున ఇది రేవంత్ వ్యతిరేక గ్రూప్గా స్ట్రాంగ్గా తయారైతే ఇది కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సంక్షోభానికి కారణం అవుతుందిగా. సరే, ఇప్పటికిప్పుడు బట్టి ఒక గ్రూప్ను ఏర్పాటు చేసుకొని రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఏదో పావులు కదుపుతాడని చెప్పలేం. ఆ పరిస్థితి కూడా ఇప్పటికిప్పుడైతే ఏమీ లేదు. కానీ ఏదైనా కాంగ్రెస్ పార్టీకి ఒక అంతర్గత ఇబ్బందికి అయితే రాబోయే కాలంలో ఇది దారి తీసే అవకాశం ఉంటుంది. సో, ఒక సమస్యకి పరిష్కారం కనుక్కునే దాంట్లో రెండో సమస్యని కాంగ్రెస్ క్రియేట్ చేసుకుంటుందా అన్నది చూడాలి.